గండికోట మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో లోకేష్ పాత్ర లేదని గుర్తించారు. గండికోటలోకి వైష్ణవిని దించేసి లోకేష్ తిరిగి వెళ్లిపోయినట్లు కూడా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి అన్న సురేంద్ర మాత్రం వైష్ణవి సమాచారం కోసం కాలేజ్ దగ్గరికి 2 సార్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రస్తుతం హత్య కేసు సురేంద్ర చుట్టే తిరుగుతుంది. వైష్ణవి సమాచారం కోసం 2 సార్లు తన అన్న కాలేజీ చుట్టూ తిరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు అయితే కూడా తన అన్న చుట్టూ తిరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 15వ తేదీన గండికోటలో బాలిక హత్య కేసుకు సంబంధించి అయితే కనుక పోలీసుల వద్ద అయితే కనుక కీలక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెల 15వ తేదీ కూడా ఎవరైతే వైష్ణవి అలాగే లోకేష్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే గండికోటలోకి వెళ్ళినట్టుగా అక్కడ దాదాపుగా ఏదైతే మెయిన్ గేట్ ద్వారా కూడా వైష్ణవిని వదిలేసి లోకేష్ మరి వెన్ను తిరిగి వచ్చాడనేది కూడా పూర్తిస్థాయిలో సీసీ ఫుటేజ్ కూడా బాగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కనుక ఖచ్చితంగా ఈ కేసులో అయితే కనుక లోకేష్ పాత్ర ఎటువంటిది లేదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే అయితే మనం చూసుకోవచ్చు వైష్ణవికి సంబంధించినటువంటి పెద్దనాన్న కొడుకు అయితే ఎవరున్నారో ఈ సురేంద్ర చుట్టే ఈ కేసు మొత్తం కూడా తిరుగుదని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే సురేంద్ర కూడా ఏదైతే వీళ్ళు 15వ తేదీ దాదాపుగా 9:40 గండికోటలకు వెళ్లారో దానికి ముందే సురేంద్ర గండికోటలోకి వెళ్ళాడు అనేది ప్రాథమికంగా పోలీసు అయితే కనుక అనుమానిస్తున్న పరిస్థితి అయితే కొంచెం చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఏదైతే వైష్ణవికి సంబంధించినటువంటి కాలేజ్ ఏదుందో ఆ కాలేజ్ దగ్గరికి కూడా గీతా కాలేజ్ వరకు కూడా సురేంద్ర అలాగే వైష్ణవి తల్లి ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే వైష్ణవికి సంబంధించిన డేటాను కూడా అక్కడ ఆరా చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు కూడా ఆధారంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక సురేంద్ర కూడా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి మధ్యాహ్న సమయంలో కూడా సురేంద్ర అక్కడికి వెళ్ళాడు అనే దానిపైన కనుక ప్రాథమికంగా పోలీసులు అయితే కనుక సమాచారం నమరుస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక ఏదైతే వైష్ణవి కేసుకు సంబంధించి అయితే కనుక తన అన్న అయినటువంటి సురేంద్ర చుట్టే ఈ కేసు అయితే తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఎవరైతే రాయలసీమ డిఐజీ అయినటువంటి కొయ్య ప్రవీణ్ కూడా ఇప్పటికే ఆ ప్రదేశాన్ని కూడా సందర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోకేష్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇది కుటుంబ సభ్యుల మధ్యనే ఈ కేసు తిరుగుతుంది. ఖచ్చితంగా నిన్నటి దినం కూడా మీడియా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కానీ కొన్ని ఆధారాలు చిక్కలేనందువలన ఇవాళ మీడియా సమావేశం ఖచ్చితంగా నిర్వహిస్తామని పోలీసులు చెప్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 3 రోజుల నుంచి చూసుకుంటే కనుక వైష్ణవి కేసు అయితే కనుక ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు పోలీసులు అయితే కనుక కొన్ని కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించారు. మరి ఇవాళ మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అయితే సస్పెండ్ అయితే పెద్ద ఎత్తున వీడుతున్నామని చెప్పుకోవచ్చు. దీపిక, సుధీర్, ఇక్కడ చూసుకుంటే వైష్ణవి సమాచారం కోసం కాలేజ్ దగ్గరికి 2 సార్లు వాళ్ళ అన్న వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఈ హత్యకి వాళ్ళ అన్నకి ఏమైనా సంబంధం ఉంది అనే కోణంలో ఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? 100% ఖచ్చితంగా అయితే కనుక పోలీసులు అయితే కనుక ఏదైతే మొదటి రోజు సంబంధించిన సీసీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. అలాగే 2వ రోజు కూడా అక్కడ గండికోటలో ఉన్నటువంటి మరో సీసీ ఫుటేజ్ కూడా గమనించడం జరిగింది. ఎవరైతే లోకేష్ పూర్తి స్థాయిలో కూడా గండికోట ఎంటర్ అయిన నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే పార్కింగ్ టికెట్ చెల్లించాల్సి ఉంటుంది ఆ పార్కింగ్ టికెట్ సమయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా లోకేష్ తో పాటు వైష్ణవి వెళ్ళింది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇద్దరు వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే గండికోటకు సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ద్వారా వదిలి దాదాపు మనం చూసుకోవచ్చు సీసీ ఫుటేజ్ 9:40 ఉంది. 5 నిమిషాల్లోనే మరి లోకేష్ అయితే తిరిగి స్పీడ్ గా కూడా ఆ సీసీ ఫుటేజ్ లో వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైష్ణవి లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపుగా మధ్యాహ్న సమయంలో ఎవరైతే తన పెద్దనాన్న కొడుకు సురేంద్ర ఉన్నాడో ఆ సురేంద్ర అయితే కనుక గండికోటలోకి వెళ్ళాడు అనే ప్రాథమిక సమాచారం అయితే కనుక పోలీసులు అయితే కనుక వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధారం ఉంది అనే నేపథ్యంలో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చూస్తే కనుక ఈ కేసు అంతా మొత్తం కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారు అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఆధారం సేకరిస్తున్నారు. ఇవాళ అయితే మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారు. దీనిపైన సస్పెన్స్ పెడుతుందని చెప్పుకోవచ్చు. దీపిక, అయితే సురేంద్రని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారంటే తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తనని విచారించేందుకు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా సుధీర్? సురేంద్ర అయితే కనుక ఇప్పటికే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. తన ప్రమేయం ఎటువంటిది లేదు, కేవలం
నా మీద ఎందుకు ఇంత బురదలుతున్నారని చెప్పి సురేంద్ర కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా 2 సార్లు కేవలం కాలేజ్ దగ్గరికి మాత్రమే వెళ్ళాను. అది కూడా ఎవరైతే తమ పిన్ని ఉందో పిన్నితో పాటు కూడా నేను అక్కడికి వెళ్ళడం మాత్రమే జరిగింది. అయితే గతంలో వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహార విషయంలో కూడా నేను జోక్యం చేసుకున్నాను. ఖచ్చితంగా అలాంటి వాడిని నువ్వు లవ్ చేయొద్దని చెప్పి నేను చెప్పాను మాత్రమే. అలాంటిది తన అన్నకూతురైనటువంటి తనని నేను ఎందుకు చంపుకుంటాను, నా చెల్లాన్ని నేను చంపుకుంటాను అని చెప్పి కూడా సురేంద్ర మాట్లాడడం జరిగింది. అతను కూడా పెద్ద ఎత్తున కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ కనుక ఎటువంటి ఆధారాలు చూపించా కానీ నేను కూడా శిక్షకు ఖచ్చితంగా నేను కూడా లోనై ఉంటానని చెప్పి పోలీసులు సమాచారం జరుగుతుంది. అయితే సురేంద్ర కూడా ఎక్కడికి పారిపోకుండా పూర్తిగా కూడా కుటుంబ సభ్యులతో పాటే ఉన్నాడు. పోలీసులు ఎప్పుడు పిలిచినా కానీ విచారణకు వెళ్తారని చెప్పి సురేంద్ర కూడా అంటున్నారు. కానీ పోలీసులు ఎటువంటి ఆధారాలు తీసుకొస్తారనే దానిపైన అయితే కనుక కేసు అయితే కనుక సర్వత్రంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.